పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్కి అయితే గాయాలయ్యాయి. సింగపూర్కి బయలుదేరనున్న పవన్ కళ్యాణ్. సో మరి తాజాగా ఇవాళ పొద్దున్నే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్కి అయితే గాయాలు జరిగాయి అనమాట. సింగపూర్లోని రివర్ వ్యాలీ అనే ఒక బిల్డింగ్లో అయితే ఈ మంటలు చెలరేగాయి. సో అక్కడ దగ్గర దగ్గర 3 అంతస్తుల వరకు కూడా ఈ మంటలన్నీ అంటుకున్నాయి అనమాట. అక్కడ వీళ్ళ స్కూల్ పిల్లలందరినీ కూడా ఏదో క్యాంప్కి ప్రోగ్రామ్కి తీసుకెళ్లారని తెలుస్తుంది. సో అక్కడ మంటలు చెలరేగడంతో అతని చేతులకి కాళ్ళకి కూడా గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడని చెప్పి కూడా చెప్తున్నారు. సో మరి ఈ విషయం తెలుసుకున్న జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారికి సూచించారంట అర్జెంటుగా వెళ్ళమని చెప్పి. సో మరి ఆయన మాత్రం ఇక్కడ ఏదైతే వైజాగ్లో ఆయన అనుకున్న కార్యక్రమాలు, ఆ గిరిజనుల సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉండటంతో అది పూర్తి చేసుకుని వెళ్తానని ఆయన అయితే వాళ్ళతో చెప్పారనమాట. సో మరి ఆయన అయితే ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సింగపూర్ వెళ్ళనున్నారు. సో మరి దీంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ అందరూ కూడా ఈ విషయాన్ని అటు సోషల్ మీడియాలో పెట్టుకుని అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. తొందరగా అతను కోలుకోవాలని చెప్పి అందరూ కూడా చిన్న మెసేజెస్ అయితే పెడుతున్నారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత కొడుక్కి ఇట్లా జరిగినా కూడా ముందు ప్రజలే అంటూ ఆయన నినాదం చేసుకుంటూ, సో వాళ్ళకి చెప్పిన పని కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి అదేదో కంప్లీట్ అయినాక వెళ్తాను ఆయన ఉండటంతో ఇప్పుడు ప్రజలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారనమాట. ఓ పక్క బాధ ఉన్నా కూడా అనుకున్న పని చేసి వెళ్ళాలి. ఎందుకంటే ఈ 2 రోజులు ఆ కార్యక్రమానికి ఆయన షెడ్యూల్ పెట్టుకున్నారు. సో ముందు రోజు జరిగి ఉంటే కనుక ఇట్లా ఒకవేళ దాన్ని ఆపుకునే వాళ్ళేమో కానీ, సో ఆల్రెడీ వచ్చేసి వైజాగ్లో ఆయన పని చేస్తున్నారు కాబట్టి సో అది కంప్లీట్ అయినాక అటు నుంచి అంటే డైరెక్ట్గా సింగపూర్ వెళ్తారని తెలుస్తుంది. సో మరి ఆయన వెళ్ళి వాళ్ళని కలిసి ఏమన్నా న్యూస్ చెప్తారు ఫ్యాన్స్కి అని చెప్పి, సో అతనికి ఏదైతే అతనికి రికవరీ అయినాక గెట్ వెల్ సూన్ అని చెప్పి అందరూ కోరుకుంటున్న ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి వార్త చెప్తారు. సో ఏం కాలేదని అందరూ కూడా విష్ చేస్తున్నారనమాట. సో మరి అతని ఫోటోలు కానీ వీడియోలు కానీ అనాలిజోన్ ఏమన్నా ఫొటోస్ పెడితే చూడాలని ఫ్యాన్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మరి ఆవిడ చూసి ఏం కాలేదని ఆ వార్త కోసం అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారనమాట. సో మరి ఆ చిన్న చిన్న గాయాలు తొందరగానే మానిపోవాలని, ఇంత చిన్న వయసులో ఇదేంటని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా మొత్తం టాలీవుడ్ హీరోలు అందరి అభిమానులు కూడా అతను తొందరగా కోలుకోవాలని చెప్పి గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మార్నింగ్ నుంచి కూడా కొంచెం సాడ్నెస్లోకి వెళ్ళిపోయారని చెప్పాలి. సో మరి అతను తొందరగా కోలుకొని మళ్ళీ హ్యాపీగా ఆడుకుంటూ స్కూల్కి వెళ్ళాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు.